అవును. పంజాబ్ లో ఇదివరకు 4 సీట్లు వచ్చినాయి, ఇద్దరు వాళ్ళకి 1 సీటే వచ్చింది. ఢిల్లీ 0 అయిపోయింది. ఢిల్లీలో ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఓడిపోయింది. పంజాబ్ లో విడివిడిగా పోటీ చేశారు, ఓడిపోయింది. అక్కడ దెబ్బతింది. ఆపు వాస్తవంగా ఆపు పుంజుకుంటది అనుకున్నటువంటిది దెబ్బ పడిపోయింది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింటం అన్నటువంటిది జాతీయంగా కాంగ్రెస్ కి బెనిఫిట్. ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి దాంట్లో ఇక కాంగ్రెస్ లీడ్ తోనే అపోజిషన్. ఇంతవరకు ఏంటంటే అపోజిషన్ వెనక కాంగ్రెస్ పరిగెత్తింది, నన్ను చేర్చుకోండి. ఇక పైన కాంగ్రెస్ వెనకాల పరిగెడతాయి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ, నన్ను వెంట పెట్టుకెళ్ళండి అనేసి. ఒక రకంగా నరేంద్ర మోడీకి ఇది ఒక షాక్ అనుకోవచ్చా, నవీన్ పట్నాయక్ తిరుగుబాటు ఎజెండా? ఊహించిందే. ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ ఇద్దరితో కూడా డైరెక్ట్ రాజకీయ రిలేషన్స్ లేవు. అవును, ఒక స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి, కానీ రాజకీయ ప్రత్యర్థులే రాష్ట్ర స్థాయిలో. అవును, కాబట్టి రాజకీయంగా వచ్చినప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్నేహానికి రాజకీయానికి కుదరదు. దానికి సాక్ష్యమే ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్. రాజకీయంగా రాష్ట్రం దగ్గరకు వచ్చేవాడికి బలం ఉన్న చోట వదులుకున్నారా? అట్లా కుదరదు అనమాట. ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని రాజకీయ శత్రువులుగానే చూస్తారు సహజంగా. వీళ్ళ స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఊహించేదే. ఎప్పుడైతే ఒరిస్సాలో ఒంటరి పోరాటం అంటే రేపు పొద్దున మనకి ఎదురు దెబ్బతీస్తాడు అనేది ఊహిస్తారు. అవును, అట్లాగే జగన్మోహన్ రెడ్డి మనం దూరంగా పెట్టామన్నప్పుడు ఊహిస్తారు. అంటే అక్కడ ఎదురు దెబ్బ తీయచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉండదేమో. అంటే అవసరాన్ని బట్టి ఇప్పటికిప్పుడైతే బీజేపీకి ఏ ప్రాబ్లం లేదు, రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ఉంది దానికి. కీలక విషయంలో కూడా అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు. హాఫ్ మెజారిటీ ఉంది వాళ్ళకి, ఏం ప్రాబ్లం లేదు. 2/3 అంటే రాజ్యాంగ అంశాలు ఏమన్నా 2/3 మెజారిటీతో జ్యుడిషియల్ సంస్కరణలు అనుకున్నారు, అలాంటిది కుదరదు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ కుదరదు. ఇక అట్లాంటి చోట్ల ఇండియన్ పెనల్ కోడ్ స్థాయిలో ప్లేస్ లో భారత్ అదే అయిపోయింది కదా ఆల్రెడీ, చట్టం క్రిందసారి అయిపోయింది. 2/3 తో మెజారిటీ అయిపోయింది. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు అవసరం వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాదండి. ఇప్పుడు ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తుంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్పెషల్ ఎజెండాలు పక్కన పెట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది వైసీపీ 11 మంది ఎంపీల అవసరం ఎటువంటి అవకాశం ఇస్తుంది రేపొద్దున్న కేంద్రం నుంచో మోడీ నుంచో? అక్కడి నుంచి వచ్చేది ఏముండదు అవకాశం. దాన్ని ఏమైనా వాడుకోవచ్చా? అంటే ఒక్క యాంగిల్లో ఏంటంటే ఈయనకి అదొక షీల్డ్. ఎట్లాగా వాళ్ళు ఉండటం వలన, అంటే నేను అనేది ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల మీద ఈ